బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సినిమాల తర్వాత ఆయనకు డిమాండ్ రెట్టింపైంది. ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్టులో నిమగ్నమయ్యారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించి భారీ రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో 50% వాటా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా విడుదలైన తర్వాత వచ్చిన లాభాల్లో 50% ప్రశాంత్ నీల్‌కు, 25% మైత్రి మూవీ మేకర్స్‌కు, మిగిలిన 25% ఎన్టీఆర్ ఆర్ట్స్‌కు దక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 100 కోట్ల పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026న సంక్రాంతి విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 'డ్రాగన్' సినిమాతో కంప్లీట్‌గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాస్తాడని అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్‌ని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ సాధిస్తే ఎన్టీఆర్ నంబర్ 1 హీరో రేస్‌లో కొనసాగుతాడు. 'డ్రాగన్' సినిమాలో తారక్ ఎలివేషన్స్ కోసం ఫ్యాన్స్ మరో 2-3 సార్లు చూసే ఛాన్స్ ఉంటుంది. అయితే 'డ్రాగన్' సినిమా విషయంలో స్టార్ రెమ్యునరేషన్స్ కూడా భారీగా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎలాగో తన సినిమాకు రెమ్యునరేషన్‌తో పాటుగా కొంత ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటాడు. ఎప్పటిలానే ప్రాఫిట్‌లో 25% షేర్ తీసుకునేలా డీల్స్ సెట్ చేసుకుంటున్నారట. అది కుదరకపోతే ఒక ఏరియా ప్రాఫిట్ షేర్ అయినా ఇచ్చేలా డీల్ సెట్ చేసుకుంటున్నారట. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఒక మూవీకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. 'డ్రాగన్' సినిమాకు మాత్రం దానికి మించి డిమాండ్ చేశాడట. మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ అడిగినంత ఇవ్వడానికి రెడీ ఉన్నారట. సినిమాకు తన రెమ్యునరేషన్ కొంత ఫిక్స్ చేసి ఓవరాల్ ప్రాఫిట్‌లో 50% దాకా అడిగాడట ప్రశాంత్ నీల్. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.